హే ఫ్రెండ్స్, వార్ 2 ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఈ సినిమా చూడాలంటే ముందు పార్ట్ 1 చూడండి. అంటే కొన్ని సీన్లు పార్ట్ 1కి ఇంటర్లింక్ ఉన్నాయన్నమాట. మీరు పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్గా పార్ట్ 2 చూస్తే కొన్ని సీన్లు అక్కడ తలగొక్కుంటారు. నా పక్కన అదే మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ అంటూ నేను ఎన్టీఆర్కి వీరాభిమాన్ అన్న అని చెప్పి వచ్చి థియేటర్లో కూర్చుంటూ కొన్ని సీన్లు నన్ను అడుగుతుండు, ఇదేందన్న వాడేవుడు హృతిక్ రోషన్ చంపడం ఏందన్న చెప్పి నన్ను అడుగుతుండు. ஒரு బాబే ముందు నువ్వు పార్ట్ 2 1 చూడరా బాబు, ఆ తర్వాత పార్ట్ 2కి రా, అప్పుడే నీకు అర్థమైంది అనేటటువంటిది నేనైతే క్లారిటీ ఇచ్చేస్తాను. సో మీరు డెఫినెట్లీ ముందు ఆ స్పై యూనివర్స్ సినిమాలన్నీ చూసినా చూడకపోయినా ఒకటే, కానీ వార్ 1 అయితే చూడండి. అప్పుడు కబీర్ ఏంది, తన యొక్క క్యారెక్టర్ ఏంది, తను దేనికోసం పోరాడుతుండో, తన మీద ఎందుకో దేశద్రోహం ముద్రేశారు అనేటటువంటిది మీకు అర్థం కావాలంటే ముందు పార్ట్ 1 రివిజన్ చేయండి. ఒకవేళ చూసినా కానీ మళ్ళీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకోసం ఇది నేను మంచిగా పట్టుకొచ్చాను అనమాట. మీరు 10th ఇంటర్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్నారా, ఇంట్లో ఖాళీ కూర్చుంటే మీకు డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్కి హాయ్ చెప్పండి లేదా ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకైతే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కలెక్ట్ చేస్తారు. మీరు మంచిగా అయితే సంపాదించుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళైతే మీకు క్లారిటీ ఇస్తారనమాట. అండ్ సినిమా ఎలా ఉంది అనేటటువంటిది చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చింది గాయస్. మామూలుగా అనిపించలేదు నిజంగా. ప్రతి ఎన్టీఆర్ అభిమాని కూడా థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళ రెగరేసుకుంటూ బయటకు వస్తాడు. ఇక నేషనల్ ఆడియన్స్ అయితే అబ్బా అనేటటువంటి ఫీలింగ్ వస్తాడు. ఇక ఈ స్పై యూనివర్స్ ఇవేమి చూడకుండా ఫస్ట్ టైం ఈ వార్ 2 చూడడానికి వెళ్ళినట్టు ఉంటారు చూసారు, వాడైతే వామ్మో అని ఆశ్చర్యపోతారు అనమాట. ఆ రేంజ్లో ఉంది సినిమా. అసలు హృతిక్ రోషన్ అయినా, ఎన్టీఆర్ అయినా, కైరా అయినా, మ్యూజిక్ అయినా, డైరెక్షన్ అయినా, విఎఫ్ఎక్స్ అయినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది అంత సింపుల్ ఏం కాదు, చాలా హెవీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక టర్మ్ చుట్టూ తిరిగింది, సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకో టర్మ్ చుట్టూ తిరిగింది. సెకండ్ హాఫ్లో అనేటటువంటిది సినిమా మెయిన్ స్టోరీ లైన్లోకి అయితే ఎంటర్ అవుతారనమాట. విక్రమ్ చూసుకున్నట్లయితే తన ఆ ఎన్టీఆర్ అనమాట, కబీర్ చూసుకున్నట్లయితే మన హృతిక్ రోషన్ అనమాట. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారంటే, కబీర్ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయినప్పుడు తను రోడ్డు ఎక్కేస్తారు. అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్లో కొంతమంది తనని చంపాలని చూస్తారు, తన పళ్ళు పీకాలని చూస్తారు, తన కొళ్ళు కొయ్యాలని చూస్తారు. ఆ టైంలో మన ఎన్టీఆర్ వెళ్ళి అడ్డుకుంటాడు అనమాట, వాడిని అయితే కాపాడుతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత దొంగతనాలు చేస్తుంటే జైల్లోకి అయితే వెళ్తారు అనమాట. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన గాడ్ ఫాదర్ ఉంటాడు కదా, పార్ట్ 1లో ఉంటాడు కదా, మన కబీర్కి కోచింగ్ ఇచ్చాయన, తను కబీర్ని సెలెక్ట్ చేస్తాడు, మన ఎన్టీఆర్ని రిజెక్ట్ చేస్తాడు. చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కన్నా టాప్లో ఉంటాడు. తను ఫిజికల్ టెస్ట్లో అయినా, మెంటల్లో అయినా అన్నింటిలో కూడా తనే తోపు. అయినప్పటికీ ఎన్టీఆర్ని రిజెక్ట్ చేసి హృతిక్ రోషన్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అర్థం కాదు, సో మన కబీర్కి ట్రైనింగ్ ఇచ్చింది, హృతిక్ రోషన్కి ట్రైనింగ్ ఇచ్చింది. చిన్నప్పుడు మన హృతిక్ రోషన్ చూసుకున్నట్లయితే చాలా పిరికివాడు, చాలా ఇదిగాడు, కానీ అలాంటి వాడిని ముండికటంలో మార్చి అన్నీ నేర్పింది ఎన్టీఆర్. అలాంటి ఆయన రిజెక్ట్ చేయడం ఏంది, ఈయన సెలెక్ట్ చేయడం ఏంది అని చెప్పి మొహం పట్టుకోవడం అడిగేస్తాడు. ఆ తర్వాత నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నీ దగ్గర పర్సనాలిటీ ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీకు దేశం అంటే ప్రేమ లేదు అని చెప్పిన తర్వాత, అవును నాకు దేశం అంటే ప్రేమ లేదు, ఫస్ట్ నేనే, తర్వాత ఇండియా అని చెప్పి తను చెప్తారు అనమాట. ఈ క్యారెక్టర్ వల్ల నువ్వు సోల్జర్కి ఇదేను అని చెప్పి తాను వదిలేసి వెళ్తాడు. ఆ తర్వాత కబీర్ నువ్వు నాతో వచ్చాయంటే నేను నీతో రాను అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కూడా భయంకరమైనటువంటి పగ అనమాట. ఏంది బ్రో స్టోరీ మొత్తం చెప్పేసామని చెప్పనుకోమాకండి, నేను చెప్పింది నాట్ 1%. మిగిలినంతా కూడా మీరైతే సినిమాలో చూడాలి. వేరే లెవెల్ తీసుకెళ్ళిండు. ఈ విధంగా ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే హృతిక్ రోషన్ మీద భయంకరమైనటువంటి పగ అయితే పెంచుకుంటాడు. ఆల్రెడీ హృతిక్ రోషన్కి దేశద్రోహి అనేటటువంటి ముద్ర పడ్డది. ఎలాగైనా సరే వాడిని అంతం చేయాలి అని చెప్పి వేరే పిఎంల దగ్గర, లైక్ చైనా అయినా, ఇండోనేషియా అయినా, బంగ్లాదేశ్ అయినా, వీళ్ళు ఉన్నటువంటి పిఎంలు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి పిఎంని అంతం చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళతో చేతులు కలిపి నేను ఎలాగైనా సరే అంతం చేస్తాను అంటాడు. ఆ టైంలో కబీర్ పద్దాకులు అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఫైనల్గా పిఎంని అంతం చేశారా లేదా అనేటటువంటిది అంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. నేను చెప్పా కదా, నాట్ 1% చూసా. ఇంకా మీరు థియేటర్లో చూడాలన్నటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ట్రైన్ చేసింగ్ నాకైతే వేరే లెవెల్ అనిపించింది. వీటన్నిటికన్నా ముందు మన ఎన్టీఆర్ ఎంట్రీ అయినా, హృతిక్ రోషన్ ఎంట్రీ అయినా ఎక్కడికో తీసుకెళ్ళిండు. నేను ఈ రేంజ్లో ఎంట్రీ పెడతానని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఎంట్రీ అప్పుడు అబ్బా అరిసి గొంతైతే పోయింది, కొద్దిగా దాపెట్టుకోవాలి. ఎన్టీఆర్ ఎంట్రీ నిజంగా ఆ ఫ్లైట్ మీద ఉన్న దూకుడైనా, అక్కడ ప్లే అయినటువంటి బీజమైనా, విఎఫ్ఎక్స్ అయినా ఏది కూడా మన కళ్ళని మనం నమ్మలేము. అలా మనల్ని అయితే అస్టానిష్ చేసి ఆ ముందైతే కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ట్రైన్ సీక్వెన్స్ నిజంగా వేరే లెవెల్. హృతిక్ రోషనే హెల్ప్లెస్గా ఉంటాడు, హృతిక్ రోషన్గా ఏం చేయలేక అలా ఉంటాడు అనమాట. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఆ కాపాడేటటువంటిది అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఒకరికొకరు పగ. ఆ తర్వాత మన ఫ్లైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు చేతులు కలిపి ఒక ఫ్లైట్ని అయితే హైజాక్ చేసి అందులో ఉన్నటువంటి ప్రముఖుల్ని చంపాలని చూస్తారు. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, మీ మైండ్ అయితే తిరిగి
జరిగింది. అక్కడికే మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందిరా అంటే మళ్ళీ ఆ టైంలో ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు రివీల్ చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అక్కడ ఇంటర్వెల్ పడిద్ది. ఇక్కడ దాకా అయితే మీకు చూపించేటటువంటిది జస్ట్ శాంపిల్ మట్టికి. నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ శాంపిల్ మాత్రం మీకు ఇక్కడే చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ మూవీ మీరు చూసేయాలి. సెకండ్ హాఫ్లో నాకు చూసుకున్నట్లయితే బాగా నచ్చింది బోట్ సీక్వెన్స్. బోట్లో చేసింగ్ ఉంటుంది. అక్కడైతే ఇంకా ఎవడు సీట్లో కూర్చోడు అనమాట. అంటే లైక్ కొత్తగా చూసేటోడు. ఇప్పుడు స్పై యూనివర్స్లో అలవాటు ఉండే. నేనైతే వార్ 1 చూసా. మన సల్మాన్ ఖాన్ది, మన షారుఖ్ ఖాన్ది, పఠాన్ ఇవన్నీ చూసి నా బ్రెయిన్లో అయితే నాటుకుపోయింది. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ కోసం వెళ్ళిన వాళ్ళు, ఇప్పటిదాకా స్పై యూనివర్స్ అంటే మనకు తెలియదు, మనకి ఇంట్రెస్టే లేదు. అలాంటి వాళ్ళందరినీ ఎన్టీఆర్ పెట్టిండు అనేటటువంటి ఒకే ఒక నేపథ్యంతో థియేటర్కి అయితే రప్పించుండు. కానీ అందరూ కూడా ఇలా చూస్తున్నారు అనమాట. వామ్మో ఎలా కూడా సినిమా తీయొచ్చారా అనేటటువంటి ఫీల్తో కళ్ళు ఎల్లబెట్టి నోరు ఎల్లబెట్టి చూస్తూనే ఉన్నారు. అలా ఉంటుంది బోట్ సీక్వెన్స్ అయితే. ఆ చేసింగ్ అయినా విఎఫ్ఎక్స్ అయినా అసలు రోడ్డు మీద బోర్డు తోలేటటువంటి సీన్ అప్పుడైతే ఎక్కడ కూడా లాజిక్లు గీజిక్లు అన్ని పక్కన పెట్టేసి మనమైతే కళ్ళప్పగించి అలా చూస్తూనే ఉంటాం. నాకు అక్కడైతే వేరే లెవెల్ అనిపించింది. ఇవన్నీ కూడా మీకు పెట్టినటువంటి డబ్బులకు అక్కడికే వర్త్ అయిపోద్ది అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే సాంగ్ అంటే ఇంటర్వెల్ ముందే సాంగ్ అయితే ఉంటుంది. సలామనాల్ అనేటటువంటి సాంగ్. నాకు ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏమనిపించింది అంటే లిప్సింగ్ కుదరట్లా. ముందు పాడబడిన తర్వాత, ముందు పెదాలు కదిలించిన తర్వాత సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అక్కడక్కడ లిప్సింగ్ సెట్ కాకపోవడం, అక్కడక్కడ డబ్బింగ్ కొద్దిగా స్లోగా ఉండటం, అక్కడక్కడ డైలాగులు అర్థం కాకపోవడం. అంటే మరీ తెలుగు డబ్బింగ్ అని చెప్పి మరీ తెలుగులోకి తీసుకెళ్లారనమాట. మరీ అంత తెలుగు ఎవరికి అర్థం కాదు. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు పడితే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. హృతిక్ రోషన్ డబ్బింగ్ బాగానే ఉంది. ఎన్టీఆర్ కూడా డబ్బింగ్ బాగానే చెప్పించారు. ఎన్టీఆర్ అన్నది ఎన్టీఆర్ చెప్పిండే కానీ ముందు హిందీలో చూసిన తర్వాత తెలుగులో కదా డబ్బింగ్ చెప్పించింది. దానివల్ల అక్కడక్కడ లిప్సింగ్ అయితే కుదరలేదు. నేను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదైతే అర్థమైతే ఫస్ట్లో కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించినా కానీ తర్వాత అయితే అర్థమైపోద్ది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి ఫైట్ వామ్మో ఇలా కంపోజ్ జాతర అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ వాడినట్టు, ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అన్నట్టు మనకైతే అనిపిద్దు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కొట్టుకుంటే న్యాచురల్గా కొట్టుకుంటున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. ఫస్ట్ హృతిక్ రోషన్ కొడతానంటే ఎన్టీఆర్ వేసేటటువంటి డైలాగ్లు అయితే హృతిక్ రోషన్కి మాట రాదనమాట. అలా దిమ్మరపై చూస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొట్టేటటువంటి ఒక్కొక్క దెబ్బ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే మరి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేటటువంటిది డైరెక్టర్ కూడా మనకు చాలా కన్విన్స్ చేసింది అనమాట. ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఇప్పుడు మా హీరోని తక్కువ చేసిండు, మా హీరోని లేపిండు అనేటటువంటిది లేకుండా చాలా బాగా కన్విన్స్ చేసిండు. మళ్ళీ చెప్తున్నా నేను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో హీరో హృతిక్ రోషనే. ఈ వార్ 1 అయినా, వార్ 2 అయినా, వార్ 3 అయినా ఇప్పుడు వచ్చేటటువంటి ఫ్రాంచైజ్ అన్ని కూడా హృతిక్ రోషన్ మాత్రమే. ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే జస్ట్ గెస్ట్ అపీరియన్స్, అంటే తనకు అపోజిట్గా ఒకటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తను పెట్టారు. అయినప్పటికీ మనకు ఆ ఫీల్ రాదనమాట. క్లైమాక్స్ దాకా ఆ ఫీల్ రాదు. మరి క్లైమాక్స్లో హీరో గెలవాలి కాబట్టి హీరోని గెలిపించారు. అయినా కానీ విలన్ చేయలేదన్నమాట. తను కూడా హీరోని చేస్తే వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలు తిరిగి వేటాడేటప్పుడు అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ వెళ్ళండి. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే సంపాదించుకుంటే. ఇంకా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వార్ 3 గురించి చిన్న హింట్ ఇస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళారు. రీసెంట్ టైంలో మనం చూస్తూనే ఉన్న చెత్త సినిమాలన్నీ తీసి లాస్ట్లో పార్ట్ 2 ఉంది, అది ఇది అని చెప్పి హింట్ ఇస్తారు. కానీ వార్ 3 ఉంది అనేటటువంటిది మనకు తెలుసు. అయినప్పటికీ ఆ 3 ఉంది అనేటటువంటిది మనకైతే ఇంటిమేషన్ ఇలా. ఆ డైరెక్టర్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అనేటటువంటిది మనకైతే క్లారిటీగా చూపించారు. అదే డైరెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా వార్ 3 అనేటటువంటిది చేశాడు. అలా ఏలేదంటే ఆడియన్స్ నన్ను జడ్జ్ చేయాలి, ఆడియన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రిజల్ట్ బట్టి నేను వార్ 3 చేస్తా అనేటటువంటిది ఆయన ఫిక్స్ అయి కూర్చుండు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది అనమాట. వేరే లెవెల్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, న్యాచురల్ ఆడియన్స్ అయితే వావురా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక వేరే వాళ్ళైతే నిజంగా కాలర్ ఎగరేసుకుంటారు. అన్న యాక్టింగ్ అయినా, అన్న యాక్షన్ సీన్స్ అయినా ఎక్కడ కూడా తగ్గకుండా డైరెక్టర్ అలా లేపిండు, మ్యూజిక్ కూడా అలా లేపిండు, సినిమా కూడా అలా లేపింది. ఎక్కడ కూడా పడిపోదు. ఆ యొక్క గ్రిప్ అనేటటువంటిది మెయింటైన్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే అనేటటువంటిది అలా ముందుకెళ్ళిద్దే. సినిమా డల్ అయిందిరా, సినిమా స్లో అయిందిరా అని చెప్పి మధ్యలో కొద్దిగా కనిపించినా కానీ తర్వాత సీన్లో జయ్యని లేపుతారనమాట. ఆయన హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ మధ్య జరిగేటటువంటి సంభాషణ అయినా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎమోషన్ సీన్ అయినా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అండ్ నా పక్కన ఉన్నటువంటి ఒక ఆయన ఏమైనా కామెంట్ చేసిందంటే RRR మూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ కూడా ఈ రేంజ్లో లేదు కదరా అని చెప్పి ఆయన కామెంట్ చేసిన తర్వాత వావ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంటే నాకు ఆ ఫీలింగ్ కలగల, తన ఫీలింగ్ గురించి నేనైతే మీ ముందు చెప్తున్నా. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హే.